నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు 16,177 మంది విద్యార్థుల కోసం 69 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం ఆర్థిక భారం కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. విద్యా దీవెన నిధుల మెగా చెక్కు అందజేత సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. సంక్షేమ ఫలాలు సంతృప్తికర స్థాయిలో అందుతుండడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీని వీడి 4 సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లి కార్యాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సతీష్ రెడ్డి కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు పాల్గొన్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం ఆర్థిక భారం కారాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన పూర్తి రియంబర్స్మెంట్ లబ్ధి మొత్తాన్ని ల్యాప్టాప్ బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 44,876 మంది విద్యార్థులకు మంజూరైన జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తం 34,52,64,997 రూపాయల మెగా చెక్కును విద్యార్థులు వారి తల్లులకు జిల్లా కలెక్టర్ ఇతర అతిథులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. నిరుపేద విద్యార్థులకు సైతం ఉన్నత స్థాయి చదువులు చదివే అవకాశం ప్రభుత్వం కల్పించినందుకోసం లబ్ధి పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. జగనన్న విద్యా దీవెన అనే పథకం రాష్ట్రంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి ముఖ్యమంత్రి అందిస్తున్న సువర్ణ అవకాశమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెన సాయం అందుకుని చదువుపై ఏకాగ్రతతో భవిష్యత్ లక్ష్యం వైపు అడుగులేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఆర్ శాఖ సలహాదారు నాగార్జున రెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహాదారు శివప్రసాద్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, ఎస్సీ మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు డాక్టర్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ వి బ్రహ్మయ్యతో పాటు ఇతర అధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రతి కుటుంబానికి సంతృప్తికర స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతుండడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నగరంలోని 32వ డివిజన్లో కార్పొరేటర్ ఎస్బి జఫ్రుల్లా ఆధ్వర్యంలో హబీబుల్లా స్ట్రీట్ సమీపంలోని పలు వీధులు, ప్రాంతాలలో పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి వార్డులోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్లెట్ను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ధి చేకూరిందని, ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను అంజద్ బాషా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమం కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా ఇంత గొప్పగా పేదల గురించి ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పారు.
సంవత్సరంలో ప్రతి నెల క్యాలెండర్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చినట్లు ఆయన తెలిపారు. అర్హత ఉండి ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు కోల్పోయి ఉంటే వారి కోసం జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నిధులు అందించాలని ఆయన కోరారు. అనంతరం జీజీఎంపీ నిధుల నుంచి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైన్ కాలువకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్తో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు, మహిళా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరంలో 32వ డివిజన్లో మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కూడా ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మరి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు వెళ్ళమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆయన ఆదేశానుసారంగానే మరి ఈరోజు ప్రతి గడపకు మరి ఏదైతే శాసనసభ్యులు అయితేమి, ఇన్ఛార్జ్లు అయితేమి మరి అందరు కూడా ప్రతి గడప తొక్కడం జరిగింది. మరి ఇవాళ ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ గడప తొక్కినా కూడా మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మరి ఏ ప్రభుత్వంలో కూడా మనకు జరిగినటువంటి విధంగా మరి సంక్షేమం మరి ఈరోజు పథకాలు మరి మనకు లభించాయి అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళలో ఆనందాలు మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అవ్వాతాతలైతే మరి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు మా ఇంటికి ప్రతి నెల 1వ తేదీనే మాకు పెన్షన్ మన ఇంటికి చేరుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి అయితేనే మనకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు చూస్తే నిజంగా ఎంత దారుణం అంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు ఏకమవుతున్నాయి. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒక రాజకీయ పార్టీ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి తన రెక్కల కష్టంతో ఈరోజు అధికారంలోకి వస్తే మరి పేద బడుగు బలహీన వర్గాలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో మరి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా మరి ఈ ప్రభుత్వాన్ని మరి బురద జల్లే కార్యక్రమం కానీ మరి ఈ ప్రభుత్వానికి మరి దించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు పడుతున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల యొక్క దీవెనలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం గడప గడపకు వెళ్ళినప్పటి తర్వాత ఏ గడప తొక్కినా కూడా లక్షల రూపాయల్లో మరి వాళ్ళకు లబ్ధి జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరానికి సంబంధించి 69 కేంద్రాలు ఏర్పాటు చేసి జనరల్ విద్యార్థులు 14,903 మంది, వొకేషనల్కు సంబంధించి 1,274 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 138 మంది చీఫ్లు, డిపార్ట్మెంట్ అధికారులు, 1,205 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులంతా నిర్ణీత సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్ టికెట్లను సిబ్బంది పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పలు కేంద్రాలను ఆర్ఐఓ బండి వెంకట సుబ్బయ్య, పరీక్షల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు చేశారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో ప్రథమ సంవత్సరం తొలి పరీక్ష ప్రశాంతయుత వాతావరణంలో ముగిసింది. లేదా
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఉచ్చులో పడకుండా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ అమీర్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రముఖ రాజకీయ పార్టీలు రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి తమ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపులు, డబ్బు వెదజల్లే పథకాలతో ఓట్లు అడగడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్నా నేటికి పూర్తి స్థాయిలో విభజన హామీలు అమలు కాకపోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తుంటే ప్రాంతీయ పార్టీలు కట్టు బానిసలుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇటువంటి నాయకుల ద్వారా సుపరిపాలన సాధ్యమా అనేది ప్రతి ఒక్కరూ అంతర్మథనం చేసుకోవాల్సిన అంశమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ లేదు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, విజయవాడ మెట్రో, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, తుంగభద్ర బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు విభజన హామీలు అమలు చేయకపోయినా అడిగే నాథుడే లేరన్నారు. 10 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీలు ఏమీ సాధించకపోగా ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఇటువంటి తరుణంలో ఆయా పాలకుల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఇటువంటి తరుణంలో ఒక కార్యాచరణ ప్రణాళికతో కడప గడపకు వస్తానని, ప్రజల ఆశీర్వాదాలు తమకు లభిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. విభజన చట్టం 2014లో పొందుపరిచిన అంశాలైతేనేమి, విభజన హామీలైతేనేమి, ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు పరచలేదంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా అని చెప్పి ఇవాళ గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేసినప్పటికీ మన తెలుగింట ప్రాంతీయ పార్టీలు కట్టు బానిసలాగా మారడం సిగ్గుచేటు కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, మనమందరం కూడా జాగరవ్వాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా యువకులు మేలుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆదికవి వేమన గారు చెప్పినట్టు, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా తిట్టినా అది పలుకున విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. ఈ అన్యాయపు అక్రమపు రాజకీయ పార్టీలు, ఈ అధినేతల నుంచి మనము నీతివంతమైన, సుపరిపాలనవంతమైన, నిజాయితీవంతమైన పరిపాలన మనము ఆశించగలమా? ఇది సాధ్యమా అని చెప్పి ప్రతి ఒక్కరం మనం అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ లేదు, విశాఖ ఉక్కు పరిశ్రమ లేదు, విశాఖ రైలు జోను లేదు, కడప ఉక్కు పరిశ్రమ లేదు, విజయవాడ మెట్రో రైలు లేదు, పోలవరం కట్టడం లేదు, రాజధాని నిర్మాణం లేదు, తుంగభద్ర బోర్డు లేదు, ట్రైబల్ యూనివర్సిటీ లేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. ఏదైతే విభజన హామీలు పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందాయో, ఏదైతే చట్ట రూపణ దాల్చిందో దానికే దిక్కు లేకపోవడం గమనార్హమని చెప్పి ఒక సాటి యువకుడిగా, సామాన్యుడిగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. తెలుగింటి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, తెలుగు రాష్ట్రాన్ని మంటగలిపారు, ఆంధ్రుల ఆశయాలను నీళ్లు పోశారు. ఈ 10 ఏళ్లలో ఈ ప్రాంతీయ పార్టీలు ఏమి సాధించాయని చెప్తున్నాను. ఏమి సాధించకుండా ఇవాళ ఎన్నికలు దగ్గర వస్తున్నాయని చెప్పి షర్టులు మర్తడపెట్టి, కాలర్లు ఎగరవేసి, బాహాబాయికి సిద్ధం అంటూ ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు, ఈ ప్రజా వ్యతిరేక పార్టీలకు స్వస్తి పలకాల్సిన అవసరం, చరమగీతం పాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఇవాళ నేను ప్రజలకు సూటి ప్రశ్న అడుగుతున్నాను. అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే లైన్ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఇచ్చింది. పెళ్లి మర్రి దాకా రైల్వే లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదని చెప్పి ఆ రైల్వే లైన్ అట్టే అసంబంధంగా, అసంపూర్తిగా ఉంది. అది కడప రూపురేఖలను మార్చే రైల్వే లైన్ కాదా?
అది బెంగళూరుకు కడప నుంచి బెంగళూరు వెళ్ళే రైల్వే లైన్ కడప ప్రజల ఆశయం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ఈ అధికార పార్టీకి నిలదీస్తున్నాము. అదేవిధంగా కడప ఎయిర్పోర్టు అభివృద్ధికి పెద్దపీట, అలాంటి దాన్ని సకాలంలో విమానయాన సంస్థలకు చెల్లింపులు చేయక రేపు భవిష్యత్తులో సర్వీసులకు కూడా అది ప్రశ్నార్థకంగా మారింది. కడప ఉక్కు పరిశ్రమ చూస్తే నా చిన్నపాటి కథ గుర్తుకొస్తా ఉంది. ఒక మాస్టారుకు పాండవులు ఎంతోమంది తెలియదు. ఒక పిల్లగాడు అడిగాడంట, పాండవులు ఎంతమంది సార్ అని చెప్పి. ఆయన అంటాడంట, పాండవులు మంచానికి కాళ్ళు ఎన్ని ఉంటాయి అంతమంది అని చెప్పి 3 చూపిస్తాడంట. నోట్తో 2 అని పలికి బోర్డు మీద వెళ్ళి 1 అని రాస్తాడంట. ఇవాళ కడప ఉక్కు పరిశ్రమ కూడా హాస్యాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి ఏమో శైల ఆధ్వర్యంలో 40,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో నిర్మిస్తామని చెప్తున్నారు. సాక్షి పేపర్లు ఏమో 10,000 కోట్ల రూపాయలతో శైల ఆధ్వర్యం అంటున్నారు. సాక్షి టీవీలో చూస్తే 5,000 కోట్ల రూపాయలతో ప్రైవేటీకరణ అని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నోట ఒక మాట వస్తూ ఉంది, మిగతా మంత్రుల నోటి నుంచి ఒక మాట వస్తూ ఉంది. తీరా వెళ్ళి చూస్తే మనము 2 కొబ్బరికాయలు కొట్టున్నారు తప్పితే 10 పైసల పెట్టుబడి రాలేదు. కాబట్టి కడప ప్రజలారా, మనమందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమమైన, అన్యాయమైన, అసంబద్ధమైన పాలనను చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యుడిగా మీ చెంతకు వస్తాను. కడప నగరాన్ని అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్ళడానికి శాయశక్తి ప్రయత్నించి ఖచ్చితంగా మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కడప నగరానికి రిమ్స్ అనేది ఒక వరం లాంటిది. కానీ ఇవాళ కాంట్రాక్ట్ మయం చేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాబట్టి కడప ప్రజలు, నగర ప్రజలు ఎవరైతే ఒక చిన్న గుండె రోగం అయితేనేమి, కిడ్నీ రోగం అయితేనేమి పెద్ద పెద్ద నగరాలకు మనం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కడప నగర ప్రజలారా, మనమందరం కూడా కలిసి కట్టుగా మన కడప నగరాభివృద్ధికి తోడుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మీ చెంతకు వస్తాను. ఒక నైపుణ్యమైన, ఖచ్చితంగా కడపను ముందడుగులో పెట్టే ఒక కార్యాచరణతో రూపొందించుకొని గడప గడపకు వస్తాను. మీ ఆశీర్వాదాలు, ఆశీర్వచనాలు ఎల్లవేళలా నాతో ఉంటాయని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. 40 వార్డులున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇప్పటికే 15 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ పూర్తి చేసింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రోజుకో వార్డు చొప్పున తన సతీమణితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి, కుమారుడు రాఘవేంద్రారెడ్డి, ఇతర వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. మున్సిపల్ 14వ వార్డు శ్రీనివాసనగర్లో నోకియా కేర్ సెంటర్ నుంచి రాచమల్లు దంపతులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ వార్డు కౌన్సిలర్ జిలాని, వైసీపీ నాయకులు మార్కెట్ ఖాసీం, ఇతర నేతల నేతృత్వంలో నోకియా కేర్ సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీకి ఓటేయాలని ఎమ్మెల్యే, ఆయన సతీమణి ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యే కొన్ని చోట్ల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. సాంకేతిక కారణాలు, సకాలంలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేకపోయిన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఇది ఎన్నికల ప్రచారంలో లేదని, తన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుస్తూ వారి మద్దతు కోరుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. కొందరు మహిళలు అసలు మీరు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాము ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు 14వ వార్డు శ్రీనివాసనగర్లో పర్యటించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ జిలాని భాషా నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రచారం ముమ్మరంగా జరిగింది. దాదాపుగా 3,500 మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది. ఈరోజు శ్రీనివాసనగర్ అంతా కూడా ఆల్మోస్ట్ 95% పేదవాళ్ళే ఉంటారు. శ్రీనివాసనగర్ 95%. ఒక 5% మాత్రమే మధ్యతరగతి కంటే కొంచెం ఎగువగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ శాతం ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉంది, క్రైస్తవులు ఉన్నారు. ఈ వార్డులో కూడా మేము పర్యటించినప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు బయటికి చాలా సంతోషంగా, సాధారణంగా ఆహ్వానించడం, చిరునవ్వులతో పలకరించడం, జగనన్నకే మేము ఓటేసేది, జగన్ కాక ఇంకెవరికి ఇస్తాం నాయన, గెలిచేది మీరే, తిరగాల్సిన అవసరమే లేదు, జగన్ నాకు ఇది చేసినాడు, నాకు ఈ ప్రయోజనం చేకూర్చాడని చెప్పి ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు.
నేను గతంలో చెప్పినట్టే ఇటువంటి సిచ్యువేషన్ గతంలో లేదు. ఇది 3వ ఎలక్షన్. నేను అభ్యర్థిగా కాకుండా అయితే 6-7 ఎలక్షన్లు చూసినాయి. ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లేదు. ఏ లీడర్ కూడా ఎంతో సమస్యలతోనూ విమర్శలతోనూ మనం పిలిస్తే కూడా బయటికి రాకుండా జరిగే పరిస్థితులు ఉన్నాయి. దీనంతటికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, కూలి వాళ్లకు, బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పేదరికంతో వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క పేదరిక నిర్మూలన కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యాల కోసం, వారి ఆర్థిక స్వావలంబన కోసం 2,55,000 కోట్ల రూపాయలు నగదు లెక్కను వాళ్ళకి ఇచ్చినాడు. ఇది ప్రధానమైనటువంటి కారణం ఆయన పాలనను ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి. ఒక 1100 ఇండ్లు ఉండే చోట 1000-1100 ఉండే చోట ఇండ్లు 35 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రుద్దుటూరు పట్టణంలో ఉండే ప్రతి ఓటర్ను 2 చేతులెత్తి మీ బిడ్డ అభ్యర్థిస్తా ఉన్నాడు. నాకు ఓటు వేయండి అని కాదు నేను అడిగేది, మంచికి ఓటు వేయండి. ఏ పార్టీ మంచి పార్టీ అయితే ఆ పార్టీకి వేయండి. ఎవరు మంచి నాయకుడు అయితే ఆ నాయకుడికి ఓటు వేయండి. తెలుగుదేశం పార్టీ మంచిది, చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు, పేదలకు మేలు చేసినవాడు అనేదా? జగన్మోహన్ రెడ్డి పేదలకు మేలు చేసినాడా, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టినాడా, ఎవరు మాట తప్పినారా అనే వ్యత్యాసాన్ని గమనించండి. ఈ ఇరువురిలో మీకు ఎవరు మంచి నాయకుడు, ఎవరు మంచి పరిపాలన అందించింటే ఆ నాయకుడికి ఓటేయండి. మీ ఓటు అయోగ్యునికి వేస్తే, మీ ఓటు అసమర్థునికి వేస్తే, మీ ఓటు ప్రజలకు సేవ చేయని వానికి ఓటు వేస్తే దుష్ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు సమాజానికి రావాల్సినటువంటి మీ ఓటు దుష్ఫలితాలను ఇస్తుంది చెడ్డవానికి వేస్తే. అందుకే పవిత్రమైనటువంటి మీ ఓటును తప్పనిసరిగా ధర్మం వైపు నిలబడి, న్యాయం వైపు నిలబడి మంచివానికే వేయండి. ఆ మంచి మా జెండా అయితే, ఆ మంచి రాచమల్లు అయితే మీ బిడ్డను ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడే తీరుపై టీటీడీ బోర్డు మెంబర్ క్షమాపణలు చెప్పడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని టీడీపీ నాయకులు చెన్నంశెట్టి మురళి అన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం లేదన్న విషయాన్ని పోస్టింగ్ పెట్టినందుకు పలువురు వైసీపీ నాయకులు అతని ఇంటిపైకి వెళ్లేందుకు ఆత్మరక్షణ కోసం కత్తెర అడ్డం పెట్టేందుకు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారన్నారు. పోలీసుల సమక్షంలోనే బాధితులపై దాడికి పాల్పడిన తరుణంలో తమ కార్యకర్త గురించి తెలుసుకునేందుకోసం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు కొందరికి చేరుతున్నాయని తెలియజేసినందుకు వారిపై పోలీసులను ఉసిగొల్పి వేధింపులకు దిగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప నగర ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలవబోతున్నారని తెలిసి ఘటన జరిగిన 20 రోజులైన తర్వాత మీడియా ముఖంగా తలదించుకుని క్షమాపణలు అడగడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేటర్లు, వైసీపీ నేతలు భయపడే క్షమాపణలు చెబుతున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా టీటీడీ బోర్డు సభ్యులు మాసిమబాబు, ఇతర నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి, కడపలో మాధవిరెడ్డి విజయం తథ్యమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, బలిజ నేతలు పాల్గొన్నారు. అహ్మద్ బాషా గారి మాటలు కడప ప్రజలందరూ విన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అన్నారని అందరికీ అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళు నైతికంగా అయితే ఓటమి కానీ చెందినట్టే అవుతుంది. ఎందుకంటే క్షమాపణ అడిగారంటే పూర్తిగా వాళ్ళకి తప్పు ఉంది, వాళ్ళు మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అనేది వాళ్ళ పార్టీ. కానీ దానికి ఎవరు సమాధానం చెప్పాలా? డిప్యూటీ సీఎం చెప్పాలా, లేదంటే డిప్యూటీ సీఎం వాళ్ళ సోదరుడు అహ్మద్ బాషా చెప్పాలా? టీటీడీ బోర్డు మెంబర్ అయిన మాసిమబాబు గారికి ఏం సంబంధం ఉందో మాకు అయితే అర్థం కావడం లేదు. మాసిమ్మ గారు చెప్పారు, ఆ పక్క మా శిష్యుడే, ఈ పక్క మా వాళ్ళే అని చెప్పేసి. మీకు జరిగిన సంఘటన మీ వార్డులో మీకు తెలుసు. ఆ పిల్లకాయ తెలుగుదేశం పార్టీ పిల్లకాయ పోస్టింగ్ ఏం పెట్టాడు? మీరు పెట్టే పథకాలు అయితే ఏ ఉన్నాయో ఆ పథకాలు ప్రజలకు అందడం లేదయ్యా, ఆ పథకాలపైన కామెంట్ పెడతా వచ్చాడు. అవి చూసి మీరు అసూయపడి వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యం పోతే ఆత్మరక్షణ కోసం అతను మీరు కత్తులు అవి తీసుకుపోతే మీరు కత్తులు తీసుకుపోయిన వీడియోలు పెట్టలే అక్కడ పోతే ఆ కత్తెర అతను పెడితే ఆ చెయ్యికి కొంచెం దిగితే దాన్ని మీరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లోకి పోయినారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లోకి పోయి మీకన్నా ముందుగా మీ 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు, మీ వాళ్ళు పోయి ఎవరైతే మా కార్యకర్త పొరపాటున అతను కత్తి అడ్డం పెడితే అతను జరిగిందని చెప్పి ఆ కార్యకర్త వాళ్ళ నాయన్ను వాళ్ళ ఇద్దరిని కలిసి మీరు 2 టౌన్లో పోలీసు వాళ్ళ ముందరే కొట్టడం పోయినారు. అంటే
ఫ్రీ ప్లాన్గా మీరు ముందుగానే ఇవన్నీ సెట్ చేసుకున్నారు. జరుగుతుంది ఈ విధంగా జరిగినప్పుడు మనం పోలీస్ స్టేషన్ చేయాలంటే పోలీస్ స్టేషన్లోకి పోయి అక్కడ కార్పొరేటర్లు అందరూ మరి 10-12 మంది రౌడీ చీటర్లు కార్పొరేటర్లు అందరూ ఆ తండ్రి కొడుకు పైన దాడి చేస్తా అంటే అప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఒక కార్యకర్తకు రక్షణ లేకుండా ఉంది పోలీస్ స్టేషన్లో అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన పోయినాడు అక్కడికి. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. మీరు ఏ విధంగా పోస్టింగ్ పెడతారో మీరు పెడుతున్నారు, పోస్టింగ్స్ ఏమేమి పెడుతున్నారు చూస్తున్నాం మేము. ప్రజలకు పథకాల గురించి పెడుతున్నారు, ఆ పథకాలు అందడం లేదని మా వాళ్ళు పెడుతున్నారు. తప్పే ఉంది. ఈరోజు మీరు ఏ పథకాలు బీసీలకు ఎస్టీలకు మైనార్టీలకు పథకాలు పెడుతున్నారో ఆ పథకాలు ఎవరికి అందడం లేదు. ఎవరికో ఒకరు ఇద్దరికో మీరు బటన్ నొక్కి మిగతా వాళ్ళందరికీ ఎస్సీలకు వచ్చేసినాయి, మిగతా బీసీలకు వచ్చేసినాయి, మిగతా రెడ్లకు వచ్చేసినాయి, మిగతా బల్జీలకు వచ్చేసాయని మీరు ఒక చూపిస్తున్నారు. కానీ అవి ఎక్కడ అందడం లేదు. కేవలం మీరంతా ఒక డ్రామాగా ఒక ట్రాప్లో పెంచడానికి చేస్తున్నారు. దాంట్లో మా కార్యకర్తలు ఎవరైనా పోస్టింగ్ పెడితే పోలీసుల ద్వారా వేధిస్తాండ్రు, బైండర్ కేసులు పెట్టిస్తాండ్రు. ఇవన్నీ మీరు చేస్తాండ్రు. ఈ ప్రజలందరూ మొత్తం పూర్తిగా గమనిస్తాండ్రు. కడప ప్రజలు గమనించే ఈరోజు మాధవిరెడ్డి గారు గెలుస్తారని ఒకే ఒక భయంతో నిన్న మీరు తలదించి క్షమాపణ చెప్పేదానికి ముందుకు వచ్చారు. మీ ఇగో హట్ అయింది. సంఘటన జరిగి ఒక 20 రోజులు అవుతుంది. ఆ రోజు నుంచి మాసింబాబు గారు ఎక్కడికి పోయారు, మీ కార్పొరేటర్ అంతా ఎక్కడికి పోయారు. ఈరోజు ఆ క్షమాపణ పెట్టి వాడు ఎందుకు మీరు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రజలు లేకపోతే మిమ్మల్ని అసహించుకుంటారు. ప్రజలే అడుగుతాండ్రు, మిమ్మల్ని నిలదీస్తాండ్రు. ఒక మహిళల కంట్లో మీరు నీళ్లు తడబెట్టారు, మీకు ఓటు వేయము, మీ వైసీపీ కడపలో ఓటు వేయమని క్లారిటీ చెప్తున్నారు. కాబట్టి మీరు భయపడి క్షమాపణ ముందుకు వచ్చారని మాకు ప్రజలకు అర్థమైంది, మాకు అర్థమైంది. ఇప్పటికైనా మేము మాసిమ్మ గారు పెద్దలు టీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జగన్సేన 2 అధికారంలోకి వస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్తున్నాం ఖచ్చితంగా 175 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మీరు ఎవరైతే తప్పులు చేశారో మీరందరూ జైల్లో పోయేదానికి సిద్ధంగా ఉండండి. మీకు భూగా జబ్దాలు కానీ చెప్తున్నాం. ఎవరైతే మీరు భూగా జబ్దాలు చేశారో టౌన్లో వాళ్ళందరికీ విముక్తి కలుగుతుంది. ఖచ్చితంగా మాధవిరెడ్డి గారు కడప ప్రజలు ఖచ్చితంగా గెలిపించుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. జిల్లాలోని సీకేదిన్న మండలం తాడిగొట్ల పంచాయతీ రోడ్డు కృష్ణాపురంలో గల ప్రభుత్వ లేఅవుట్లలో రస్తాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను సత్వరమే తొలగించాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు చింతకుమదిన తహసీల్దార్తో పాటు ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాపురం వద్ద గల సర్వే నంబర్ 256/2, 268/4, 269/1, 2లలో ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్లు వేయడం జరిగిందన్నారు. ఈ లేఅవుట్లోని 2-3 ప్లాట్ల తర్వాత 4-5 ప్లాట్ల మధ్యలో రహదారి ఉందన్నారు. అయితే ఈ రహదారిని మూసివేసి సాక్షాత్తు వీఆర్ఓ సహకారంతో అక్రమంగా కట్టడాలను నిర్మించడం జరిగిందన్నారు. గతంలో సీకేదిన్న ఎస్ఐగా పనిచేసిన రాజరాజేశ్వర్కి ఈ విషయం ఫిర్యాదు చేయగా అప్పట్లో కట్టడాలను నిలిపివేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీ నాయకుల సహకారాలతో వీఆర్ఓ తోడ్పాటుతో నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ఈ కట్టడాలతో రహదారి అనేది లేకుండా పోతుందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు, దళిత నేతలు పాల్గొన్నారు. సీకేదిన్న మండలంలో సంబంధించిన రోడ్డు కృష్ణాపురంలో మరి 3-4 ప్లాట్ల మధ్యలో రస్తాను గవర్నమెంట్ లేఅవుట్ ద్వారా వేయడం జరిగింది. ఆ లేఅవుట్లలో అక్రమంగా 100 రూములు నిర్మించారు. గతంలో ఆ రూమ్ మీద పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళగా ఎస్ఐ రాజేశ్వర రెడ్డి గారు దాన్ని ఆపించారు. అయితే ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా ఆ రూమ్ను నిర్మించడానికి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉత్సాహం చూపుతూ ఉన్నారు. దానికి భాగంగా మేము సీకేదిన్న మన తహసీల్దార్ గారికి వినియోగించుకున్నప్పుడు ఆయన స్పందించి ఈఆర్ఓ గారికి పంపించింది. అయితే ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి మాటలు ఏమాదిరి వినకుండా దగ్గరుండి ఈఆర్ఓ గారు ఆ రూమ్ను కట్టించడానికి ప్రయత్నం చేసి కట్టించాడు. ఒక గవర్నమెంట్ అధికారి అక్రమ కట్టలను తొలగించేది భావించి ఈఆర్ఓ గారి దగ్గరుండి కట్టించడం చాలా ఇది విరుద్ధం. దీన్ని మేము ఏపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని ఖండిస్తున్నాం. తక్షణమే అక్రమ కట్టలను తొలగించి ఈఆర్ఓ గారి పైన చర్యలు తీసుకోవాలిగా తహసీల్దార్ గారు మరియు ఆ డిపార్ట్మెంట్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాడిగొట్ల పంచాయతీ కృష్ణాపురం దగ్గర ఉన్న 267/2, 268/4, 269/1, 2 లెటర్లలో లేఅవుట్ వేశారు, గవర్నమెంట్ లేఅవుట్. ఆ లేఅవుట్లో ఉన్నటువంటి ఆ ప్లాట్ల మధ్యలో 1, 2, 3, 4, 5, 6 మధ్యలో
2, 3 తర్వాత 4, 5 మధ్యలో రహదారి ఉంది. రహదారిని గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు, చింతకుంట మండల రెవెన్యూ అధికారులు, కడప డిస్టిక్ రెవెన్యూ అధికారులు దాన్ని కట్టడాలు కట్టకూడదని ఆపేశారు. అది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ అప్పట్లో ఉన్న ఎస్ఐ గారు రాజరాజరెడ్డి గారు దాన్ని నిలిపేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి కొంతమంది నాయకులు అత్యుత్సాహం చూపి ఆ యొక్క దారిని కబ్జా చేసి ఆక్రమించి అక్కడ కట్టడాలు కట్టడం జరుగుతుంది. ఆ కట్టడాలకు సాక్షాత్తు విఆర్ఓ గారే దగ్గరుండి కట్టించడం అది చాలా దుష్పరిణామం. ఇక మేమైతే ఆర్డీఓ గారిని కలిసాం, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కలిసాం. వెంటనే కట్టి ఉన్న కట్టడాన్ని తొలగించేసి, అక్రమాన్ని తొలగించేసి యథావిధిగా రస్తాను చూపించాలని మేము కోరుతున్నాం. ఇలా ఆ రస్తా కాకుండా దాన్ని ఆక్రమించి అలాగనే ఉంటే ఎంతటి పరిణామాలు చేయడానికైనా కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికైతేనేమి మేము వెనకడబోమని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కట్టడాలు, అక్రమం కట్టిన కట్టడాలకు విఆర్ఓ గారే సాక్షాత్తు ఉండడము చాలా బాధాకరంగా ఉంది. అక్రమాలను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాల్సిన విఆర్ఓ గారే ఈ విధంగా అక్రమార్కులకు అండగా ఉండడము మేమైతే ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని వీలైతే ఎంఆర్ఓ గారిని ఇప్పుడు వెళ్ళి కలిశాము, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, జేసీ గారిని అందరినీ కలిసి దానికి శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అంబేద్కర్ కన్న కలలు సాకారం చేయడానికి అవకాశం కల్పించాలని ఆ పార్టీ ప్రతినిధి రెడ్డిబాబు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిబాబు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 మార్లు ఆ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందించడం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు కలిగిన తమ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మన జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటున్న ఆయా పార్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతుందన్నారు. ఇటువంటి తరుణంలో తమ పార్టీలో చేరేందుకు ఆయా వర్గాలు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీఎస్పీలో అన్ని కులాలు, మతాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని వారంతా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధులు, ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యాధికార దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనుకబడిపోతున్నారు. ఈ ఆలోచన విధానం మారాలి, ఈ పరిపాలన విధానం మారాలి. మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకందరికీ రాజ్యాధికారం కావాలి అనే ఉద్దేశంతో బహుజన సమాజ్వాద్ పార్టీలో చేరడం జరిగింది. ఈ బహుజన సమాజ్వాద్ పార్టీ మాయావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి, కోఆర్డినేటర్ గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ పార్టీలు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఇలా జనసేన, ఈ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించవు. ఎంతసేపు ఉండే వాళ్ళ వెనుక జెండాలు పట్టుకొని మోయించేదానికి తప్ప దేనికి పనికిరావనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 175 స్థానాల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది మా ప్రశ్న. ఈ సందర్భంగా ఎవరే కానీ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలను ఎవరు కూడా పలకరించిన పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం డివిజన్లలో, మండలాలలో బీసీలు మా సోదరులు, బీసీలు బ్యాక్ బోను, బీసీలు అంటే బిగ్ క్యాస్ట్ అని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం బీసీలు అంటే బ్యాడ్ క్యాస్ట్ అని వాళ్ళు అభిప్రాయం చెందుతున్నారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు టీడీపీ కానీ, వైసీపీ కానీ, అలాగే జనసేన కానీ. జనసేనకి 24 సీట్లు వచ్చాయి ఎమ్మెల్యే సీట్లు. మరి ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో అభివృద్ధి చెందాలి అంటే
వీళ్ళు అసెంబ్లీలో కాలు పెట్టాలి అంటే ఖచ్చితంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీనే ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలకు 2 సీట్లు కేటాయించారు ప్రస్తుతం వరకు. ఇప్పటి వరకు కాళహస్తిలో సురేంద్రబాబు, కడపలో దుడం రెడ్డిబాబు గారికి. నాకు ఈసారి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే రాష్ట్ర వర్గంలో కూడా తీసుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, కార్యదర్శిగా తీసుకున్నారు. మరి సెంట్రల్ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో మన బీసీ ఎస్టీ సోదరులు ఎందుకు రావటం లేదు? ఖచ్చితంగా ముందుకు రండి. మన రాజ్యాధికారం సాధించుకోవాలి, మనం అసెంబ్లీ కాళ్ళు పెట్టాలి. రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి కావాలి అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీనే ప్రత్యామ్నాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్లకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ఈసారి నాకు సపోర్ట్ చేయవలసిందిగా బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ నాకు ఓటు వేయించి గెలిపించే ప్రార్థన అని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు. 16,177 మంది విద్యార్థుల కోసం 69 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం ఆర్థిక భారం కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. విద్యా దీవెన నిధుల మెగా చెక్కు అందజేత సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. సంక్షేమ ఫలాలు సంతృప్తికర స్థాయిలో అందుతుండడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.